కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు వదిలిన వందలాది బాణాలకు భీష్మ పితామహుడు నేల కొరిగినా అతని శరీరం మాత్రం నేలను తాకనేలేదు. ఇది మెరాకిల్లా కనిపించిన దీని వెనుక సైన్స్ ఉంది. భీష్మ పితామహుడు అంపశయ్య అంటే బాణాల పాన్పుపై 58 రోజుల పాటు ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఇదే కాన్సెప్ట్ ని నేను ఏసీటీ సైన్స్ సెంటర్ లో ట్రై చేశాను, కానీ బాణాలకి బదులుగా మేకులతో. నేను నెయిల్ బెడ్ మీద కూర్చున్నాను, కానీ ఒక్క మేకు కూడా గుచ్చుకోలేదు. సైన్స్ అంటే మెరాకిల్ కాదు, చిన్న మెరాకిల్ వెనుకున్న సైన్స్ ని చూడడం నేర్చుకో. ఇది మొత్తం ఒక సింపుల్ ఫార్ములా వల్లే. ఒకే మేకు మీద కూర్చుంటే ఏరియా తక్కువ, ప్రెజర్ ఎక్కువ, గుచ్చుకుంటుంది. కానీ మేకులు ఎక్కువైతే మన బాడీ వెయిట్ అన్ని మేకుల పైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏరియా పెరిగి ప్రెజర్ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇదే కాన్సెప్ట్ భీష్ముని అంపశయ్య దగ్గర కూడా జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏరియా పెరిగితే ప్రెజర్ తగ్గుతుందని గుర్తుపెట్టుకో. ఇలాంటి సైన్స్ బిహైండ్ మెరాకిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు దీని మీద కూర్చుంటే మనకేం కాదు. ఓకే, కూర్చున్నాడు కదా, ఏమన్నా నొప్పిగా ఉందా? వెరీ గుడ్. నువ్వు పట్టు, ఏమన్నా అయిందా?